ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 783 ధారావాహికలోని ముఖ్య విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము విశదీకరించుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 783వ ధారావాహికకు స్వాగతం, సుస్వాగతం. నిరంతరము ధ్యానముచే హృదయము పవిత్రమైన ఎడల సర్వదయాళుడైన కృష్ణుడు అట్టి హృదయమునందు నివాసం ఏర్పరచుకొనును. పిలవకపోయినను ఆయననే వచ్చి మనకు వర్ణనాతీతమైన ఆనందంను చేకూర్చును. సాధన చే మనము ఈ ఆనందమును పొందవచ్చును. నిరంతరము ధ్యానముచే హృదయమందలి మలీనమును నశించిపోయి పవిత్రమగును, అంతఃకరణ పరిశుద్ధమగును. మన హృదయము ఎంత వికాసముగా ఉన్నా, విశాలముగా ఉన్నా దాని నుండియే మనకు దైవభక్తి లభించును. మన హృదయ ద్వారములను ధ్యాన సమయంలో ఇతర సంకల్పములచే మూసినచో ఈ ధ్యానము యొక్క ఫలము అనుభవించాలము. ఆ విధముగా కాక ప్రేమ స్వరూపుడగు పరమేశ్వరుడు సమస్త ప్రాణికోట్ల హృదయమునందు సమముగా ఉండినను ప్రపంచిక వాంఛలు లేక నిర్మల స్థితిని పొందిన పవిత్ర హృదయములందు మాత్రమే ఆయన గోచరించుచుండును. కావున ప్రార్థన, జప, ధ్యానములందు మనస్సు ఏకాగ్రతగా ఉండుట అవసరము. ఏకాగ్రత చిత్తమే సత్ఫలితములను సాధించగలదు, కానీ చంచల మనస్సు సాధించలేదు. అందువలననే ప్రభువు అభ్యాసముచే దానిని పొందవచ్చునని తెలియజేసినారు. సాధన వలన సంకల్పములు నశించి నిర్వికారుడుగా తయారు కాగలడు. అట్టివారి ఆనందము వర్ణనాతీతము. అతడు ఎప్పుడునూ శాంతముగా ఆనందముగా ఉంటాడో వారి హృదయమునందే శ్రీకృష్ణుడు తిష్ట వేసుకుని కూర్చుని పొమ్మన్నా పోక అచట్నే స్థిర నివాసం ఏర్పరచుకునని శ్రీ హరనాథ మహాప్రభు సెలవిచ్చినారు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వం. ఇంతటి మహత్తర కార్యక్రమము టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియజేయుటకు సహకరించిన దాతలు, భక్తులు, నిరంతరము కుసుమహరుల సేవకు అంకితమైన శ్రీ ఆగిరి విష్ణుమూర్తి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని దేవదేవులు, అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. హైదరాబాద్ హరిసభ భక్త బృందం వారిచే బృందావన మహాక్షేత్రంలో కొలువయ్యున్న శ్రీ కుసుమహరనాథ మందిరం శ్రీ కుసుమకుంజ్లో నిర్వహించబడిన కార్యక్రమంలోని ముఖ్య విశేషములు తిలకించ ప్రార్థన. 338వ లేఖ రణచోడ్ దాస్ ముంబై అనే భక్తుడికి రాసిన లేఖ. మీ సభ దినదినము పూర్వభివృద్ధి చెందుతున్నందుకు నేను ఆనందిస్తున్నాను. మీ హృదయపూర్వకమైన చక్కని కృషి పరిపూర్ణమై విజయంతో శోభించునుగాక. సర్వ ప్రపంచము మీ సభలో చేరి దాని వలన ప్రతి ఒక్కరూ ప్రయోజనాన్ని పొందెదరుగాక. శాంతి సుఖ్యాలు లభ్యమయ్యే చోటు హరిసభయేనని దయతో గమనించు. మీ హరిసభకు చెందిన నిధి పేదలకు, ఆర్తులకు సహాయాన్ని అందజేయునుగాక. నిధి నుండి ఆకలి ఉన్న వారికి తిండిని, బట్టలు లేని వారికి బట్టలను, నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కలిగించండి. ఏదో మాకు తోచిన విధంగా ఒక 3 కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. అన్నదానము, తర్వాత మజ్జిగ సేవ ఎండాకాలం, తర్వాత ఒక రోజు ఎక్కడైనా నీళ్లు, తర్వాత వస్త్ర సేవ, ఒక రోజు గోసేవ. ఒక గోశాలలో గోసేవ చేసి అక్కడ ఒక రోజు సరిపడడం. మేము ఎక్కువ ఫండ్స్ ఏమి లేవు, మేము లేకపోతే ఎవరినో చందాలు అడిగేది లేదు మా దగ్గర. హరిసభలు ఏంటంటే 20 మందిని యాక్టివ్ మెంబర్లో ఉన్నాం వాలంటరీగా. వాళ్ళంతా నెలకు 500 మా అకౌంట్కు డైరెక్ట్ పంపిస్తారు. దాంట్లో నుంచి మేము ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తాం. అంటే ఈ వచ్చిపోయేటివన్నీ మేమే పెట్టుకుంటాం, మా సొంతమే. కానీ ఈ గోసేవ కానీ, ఈ మంచినీళ్ళు కానీ, మజ్జిగ పంచడం కానీ ఇవన్నీ అందులో నుంచి తీసుకొని, వస్త్ర సేవ కానీ ఇటువంటివన్నీ అందులో నుంచి తీసుకొని ఖర్చు పెడుతుంటాం. మళ్ళీ ప్రతి నెల అకౌంట్ పెట్టేస్తాం. ఇంత ఈ నెల ఇంత ఖర్చు అయింది, ఈ నెల కాలేదు, ఈ నెల ఇంత వచ్చింది ఇన్కమ్, ఇంత బ్యాలెన్స్ ఉందని చెప్పి పెడతాం. అది జరుగుతున్న వ్యవహారం. విశ్వాస సౌభృత్వాన్ని వ్యాధిపరిచేందుకు ప్రయత్నిస్తూ అనైక్యతను సభ గుమ్మంలోని కూడా రానియకండి.
ఈ అనైక్యతను రానియొద్దని మేము మస్తు ప్రయత్నం చేస్తున్నాం, కానీ మాలల్లో కూడా అనైక్యత ఉంది. ఆవేశాలతో కూడిన చర్చలను సంపూర్ణంగా పరిత్యజించండి. పేద ధనిక వ్యత్యాసాలను నిఖచ్చితంగా త్యజించండి. ఇతరుల మనోభావాలను కించపరిచే, హృదయాన్ని గాయపరిచే మాటలను ఎన్నడూ పలకండి. ఇవే చేస్తున్నాం మనం. పలకొచ్చని బాబా ఈ లేఖలు చెప్తున్నాడు. అవి వలికి అనవసరంగా ప్రాబ్లమ్స్ చేసుకుంటున్నాం. పనికి మాలిన దురుసుతనంతో కూడినవైన ప్రాపంచిక విషయాలే కూడా సభ యొక్క భవనంలోనికి ప్రవేశించకూడదు. బొంబాయిలో కూడా ఒక ఆశ్రమం నిర్మాణమై అచ్చట నుండి వేలాది మంది సహాయాన్ని పొందడం చూడగలిగేటట్టు ప్రభువు నుండి కొద్ది కాలం పాటు ఉంచుగా, కానీ ఇది లేక అయితే ఆ రాత్రి దైవికంగా ఇది తీసే హరిసభ అని వచ్చింది. మేము అదే పేరు హరిసభగా పెట్టుకున్నాం. అట్లా హైదరాబాద్లో ఇంతవరకు 136 కొత్త ఇళ్లలో హరిసభ నిర్వహించాం. 225 నిర్వహించడం కాకుండా అట్లా ఒకటి ఏమంటో ఎవరింట్లో అయితే జరుగుతుందో వాళ్ళకి ఇవ్వడము. అదే ఇప్పుడు ఈ లేఖ మేము ఆదర్శంగా తీసుకొని ఆ లేఖను మొమెంటోలో ప్రింట్ చేసి ఎక్కడైతే నామం జరుగుతుందో వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది. అది విషయం. దయచేసి అందరూ సహకరించాలి. ఇక్కడ బాబా చెప్పిన 3-4 విషయాలు నేను చెప్తాను. కృష్ణుని తెచ్చుకునే ముందు బహిరంతరములు పూర్తిగా పరిశుద్ధి చేయాలి. ఎవరినైనా మన ఇంటికి పిలిచాం, మన డ్రాయింగ్ రూమ్ క్లీన్ చేసి పెట్టాలా వద్దా? సీట్లో కూర్చోగలడా? అతను కూర్చోలేడు కదా. అంతేత మనకి కూడా మనస్సులో మనం కృష్ణుని పిలిచినప్పుడు లోపల హృదయంలో శుద్ధి చేసుకోవాలి. ఆయన వచ్చే వరకు స్వగృహాన్ని బహిరంతములు పూర్తిగా పరిశుద్ధి చేయాలి. దానితో పాటు రేయింబవళ్ళు ఆయన కూర్చిన చింతనలోనే నిమగ్నమై ఉండాలి. ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు. ఒక ప్రియురాలు ప్రియుడి కోసం ఎలా వెయిట్ చేస్తుంది, ప్రియుడు ప్రియ కోసం. అలాగే భావంతో భగవంతుడిని కూడా మనం అంత ఆరాధన చేయాలి. ఆయన మీద అంత ఆర్తి ఉండాలి. ఆర్తి ఉన్నప్పుడే భగవంతుడు వస్తాడు. వస్తే వస్తాడే పొద్దు పోతాడే అనుకుంటే కుదరదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఆ పనిలో ఉన్నామా ఇప్పుడు? లేవే. ఎప్పటికప్పుడు మన మనసు అంతా మాలిన్యం చేసుకుంటున్నాం. సో ఇది అందరం కలిసి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇక్కడ పవిత్రమైన ప్రదేశానికి ఎందుకు వచ్చామంటే రాధారాణి మన పిలిచింది. అందరూ బృందావనంలో అడుగు పెట్టలేరు. 3 రాత్రులు ఉండలేరు ఇక్కడ. 3 రాత్రులు ఉన్నారంటే అర్థం ఏంటి అంటే మన మీద ఆవిడ ఎంతో కృప. ఎన్నో లక్షల మంది ఉన్నారు భక్తులు, కానీ మనల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది? మరి ఆలోచించండి ఒకసారి. రాధారాణికి థ్యాంక్స్ చెప్పండి. లేకపోతే ఈ పృథ్వీ ఒక సత్రమే, దీనిలో సందేహం లేదు.
ఈ భూమి మీద ఒక సత్రం కింద ఇవాళ ఒక ఇల్లు ఉంది, తండ్రి కట్టించాడు, తాత కట్టించాడు, ముత్తాత కట్టించాడు. వాళ్ళు ఉన్నారా? ముత్తాత లేడు, తండ్రి లేడు, తాత లేడు, నేను కూడా ఉండను. అంటే ఎవరు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారా లేదా? అంటే ఒక సత్రం కింద మనం భావించాలి. దీన్నే మన ప్రాణంతో గుర్తుంచుకొని మీ కర్తవ్య నిర్వహణ ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఏమిటి కర్తవ్యము? మీరేం చేయాలనేది మళ్ళీ బాబా చెప్తున్నాడు. కృష్ణ భజనయే జీవుల స్వీయ కర్తవ్యము. కృష్ణ భజన తప్ప ఏ పని లేదు. ఇప్పుడు 4 ఎకరాలు సంపాదిద్దాం, 4 కోట్లు ఇద్దాం, అవన్నీ వేరు, కావాల్సింది చేయవలసిందే. కానీ మోర్ దాన్ దట్ అవసరం లేదు. మనం కృష్ణ భజన చేసుకుంటే కృష్ణుడు పొందుతాం. మిగిలినదంతా వ్యర్థమేనని గ్రహించండి. బాబా చెప్పిన మాట, నేను చెప్పినది కాదు. లేకపోతే నామమునందు రుచి, జీవుల ఎడ దయ, వైష్ణవ సేవ అనేది శ్రీ చైతన్య బోధనలో ప్రధానమైనది. అంటే నామం మీద మనం ఆనందం పొందాలి. నామం వింటే ఆనందం ఎలా పొందాలి? చైతన్య మహాప్రభు గురించి గురువాష్టకంలో ఒక శ్లోకం ఉంది. మహాప్రభోర్ కీర్తన నృత్య గీత వాదైరమాధ్యాన్ మనసోరసేన. ఆ కీర్తన, నృత్యము, గీతము, వాయిద్యాలు కూడా మనస్సుని ఆనందపరచాలి సంకీర్తన చేసినప్పుడు. రోమాంచ కంపాశ్రుతరంగ భాజో, రోమాలు లెక్కపొడుచుకోవాలి, ఒళ్ళు కంపించాలి, అశ్రువులు తరంగాలుగా, ధారలుగా కన్నీళ్ళు కారాలి. మనం ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నాం? ఛాయ్ వస్తుందా, కాఫీ వస్తుందా, భజనలో కూర్చున్నాం, ఇది కాదు, అందులో లీనమైపోవాలి. అది ఒక్క రోజులో సంభవించదు. స్లోలీ ఆయన మీద మనం మనసు నిలబెట్టుకుంటే మనకి ఆయనే ఈ యొక్క అనుభూతిని ఇస్తాడు. అప్పుడు మనం ఆ యొక్క సంకీర్తనని ఆనందం పొందినట్టు అన్నమాట. రోమాంచ కంపాశ్రుతరంగ భాజో, రోమాలు లెక్కపొడుచుకోవాలి, ఒళ్ళు కంపించాలి, అశ్రుతరంగాలు రావాలి. అప్పుడే ఆ సంకీర్తనని మీరు కరెక్ట్గా చేసినట్టు. అనేటువంటి భావన ఉన్నంతసేపు పరమాత్మ కనపడాడు. పరమాత్మ యొక్క ఆ అనుభూతులు రావు. ఎందుకంటే పూర్వకాలంలో ఒక శిష్యుడు, ఒక ఆయన ఒక గురుగారి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపు తట్టేట. లోపల నుంచి గురుగారు అడిగాట, ఎవరు అంటే నేను అన్నట్ట.
తలుపులు తీయలేదట ఆయన. ఇట్లా రోజు వచ్చి పోతుంటే ఆ గురువుగారి పత్నికి ఒక రోజుని జాలి కలిగి, నాయన నువ్వు నేను అన్నంతసేపు తలుపులు తెరుచుకోవు నాయన, నువ్వు అన్నప్పుడే తలుపులు తెరుచుకుంటాయి. ఎందుకంటే నువ్వు అని ఎప్పుడైతే అన్నావో ప్రతి దాంట్లోనూ నువ్వు పరమాత్మనే చూస్తావు అని చెప్పిందట. ఆ మొదటి శిష్యుడు వచ్చి ఎవరు వచ్చారంటే నువ్వు అన్నారు. అంటే తలుపు తీసుకుని గురువుగారు దర్శనం ఇచ్చారట. అంచేత ఏంటంటే నేను ఉన్నంత భావన ఉన్నంతసేపు అది మనకి జీవితంలో కిందికి పోవడానికే తప్ప పైకి పోవడానికి పనికిరాదు. నువ్వు అనేటువంటి వాడు అంతటా కూడా భగవంతుడే చూస్తాడు. విపీలికాది బ్రహ్మ పర్యంతం వరకు వాడికి అంతా ఒకటే రూపం కనపడుతూ ఉంటుంది. వాడికి శత్రువులు ఉండరు, అందరూ ఒకే కుటుంబంలోని సభ్యులుగా కనపడతారు. అందుచేత ఇది బాబా మనకి చెబుతున్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకుంటే మనకి ఆయన ప్రత్యక్షంగా కృష్ణ భగవానుడే అనేటువంటి అభిప్రాయం తప్పకుండా కలుగుతుంది. ఇది 124 అండి. ఈ 4వ భాగం పార్ట్ 2 శ్యామాచరణ చక్రవర్తి చిన్సూర అనేటువంటి ఆయనకి రాసినటువంటి ఉత్తరం. కాశీనివాసి అయిన ప్రకాశానందుడు గౌరాంగను పట్టుకుని గారడివాడు అన్నాడు. గారడివాడు అంటే మంత్రతంత్ర మ్యాజిక్ అవి చేసేటువంటి వాడు అన్నట్టు. అందులో సత్యాన్ని నేను కూడా గ్రహించాను. ఆయన నామాన్ని మాత్రమే స్మరిస్తూ నేను కూడా చాలామందిని ఇంద్రజాలంలో ఉంచాను అంటాడు. ఏం చేశాడు ఆయన? తలుచుకుంటే నవ్వొస్తుంది ఆయనకి. బాలాసోర్లో చచ్చిపోయిన చేపలు నీటిలో వేసేట, అది కాస్త నీళ్ళలో ఎదుగుంటూ వెళ్ళిపోయింది. చచ్చి ఎండిపోయిన ఒక చెట్టు పూలు పూచింది. ఇదంతా గారడి. తోటలో ఇంటికి రాత్రి 1 గంటకు చీకట్లో రాజమాత ఒంటరిగా వచ్చింది. ఎంత ఆశ్చర్యం! ఇది గారడి కాకపోతే ఏంటి? ఒక బారిస్టర్ గారు ఈ సంసారాన్ని ఛేదించాలని అనుకున్నారు. హైకోర్టులో పేరు ప్రఖ్యాతులున్న వకీల్ గారు ఉన్నటువంటి మూర్చిపోయారు, స్ట్రోక్ వెళ్ళిపోయారు. దానికి మెలకుగా తెప్పించాలన్న ప్రయత్నాలని విఫలమయ్యాయి. ఆయన వక్షస్థలం మీద నా చేసి పసిపెట్టేటికి పక్కన లేచి కూర్చున్నట్టే. గౌరు నామానికే ఇంత శక్తి ఉంటే మరి ఆ గౌరు ఎంత శక్తిమంతుడు, ఇది ఊహించుకో. ఎంతకంటే ఇంద్రజాలం ఏముంది అంటున్నాడు. ఆయనతో పాటు తీర్థయాత్రలకు వెళ్ళారు కొంతమంది. రోగాలు ఉన్నవాళ్ళు, నీరసం, రకరకాల బాధలు, శరీరం అన్నీ ఉన్నవాళ్ళు వెళ్ళారు. ఆయన తమాషా ఏంటో
ఊరి నుంచి వచ్చేప్పుడు అందరూ శుభ్రంగా ఆరోగ్యంగా హాయిగా ఉన్నారట, ఎవరికి ఎలుటు లేదట. మరి ఇదంతా గరడి కాకపోతే ఏంటి? ఇదంతా ఏంటంటే హరనాథ మహాప్రభువు ఉత్తరాల్లో మెత్తడి చెప్పుచ్చుకొని కొడుతూ ఉంటాడు అని మనం తెలుసుకోవాల్సిన విషయం. గుడ్డ చుట్టిన మెత్తడి రబ్బర్ చెప్పి పెట్టి కొడుతూ ఉంటాడు. అది కొట్టినట్టు ఉంటుంది, కొట్టినట్టు ఉంటుంది, తెలిసినట్టు ఉంటుంది, తెలియనట్టు ఉంటుంది. దోపిడిగాడైన నీ కుమారుడు గురించి ఎవరైనా దోపిడిగాడు అంటే ఎందుకు బాధపడతావు? చైతన్య చరితామృతంలో దొంగ అనేటువంటి మాటకి 2 అర్థాలు చెప్పాడు ఆయన. వెన్న ఒకటే కాదుట, మనసుల్ని, భక్తుల యొక్క మనసులను నవనీతం చేసి అది కూడా దొంగిలిస్తాడు. చేత నవనీత చోరుడు నందకిషోరుడు. చేత దొంగ అనేటువంటి మాటకు మనం మామూలుగా చెప్పేది జేబులు కొట్టేవాళ్ళు, తర్వాత ఇళ్లలో పడి దోచేవాళ్ళు కాదు. దొంగ అనే మాటకు అర్థం వేరు. సత్యాన్ని గురించి అంత బాధ్యానికి, నాలోని మంచి చెడుల గురించి నాకు తెలిసినంతగా ఎవరికి ఆయన గురించి ఆయనకి తెలియాలి. మనకేం తెలుస్తుంది? మనకేం తెలియదు. మనం బాహ్యంగా చూస్తున్నాం అంతే, అంతర్ముఖంగా ఆయన లోపలికి వెళ్ళి మనం చూసేటువంటి శక్తి మనకి లేదు. నా దోషాలన్నీ 1-2 మాత్రమే పట్టుకుని కొండంతగా చేసి చూపుతున్నారు. ఆ మాత్రం దానికి నేనెందుకు బాధపడాలి? దాచిపెట్టవలసిందంటూ నాకు ఏది లేదు, అన్నింటినీ బహిర్గతం చేస్తున్నాను. ఇంకా ముందు నేను చేసే ఈ గార్డెన్ చూసి ఎవరు మోసపోకుండా అందుకే అందరినీ సావధానం చేయడం కోసమే దీనిని అంతటినీ నువ్వు ప్రచురించవచ్చు. దీపంలో మందిరం కట్టుకున్నాం. ఇక్కడ ఒక 2 ఆశ్రమాలు ఉన్నాయి. అయోధ్యలో కూడా కట్టాలని అంటున్నారు బందగాయ బాబా. ఇవన్నీ ప్లేసులు చూసినప్పుడు నాకైతే ఎక్కడ కొత్త అనిపించలేదు. హరనాథుడు ఈ మాట అన్నాడు ఇక్కడ పూరిలో, ఇది నాకు చాలా పరిచయం ఉన్న స్థానం ఇది అని. అట్లానే మనకు కూడా ఇవేవి కొత్త ప్లేసులు అనిపించట్లేదు. ఎందుకంటే నరసింహచారి బాబా చెప్పారు, రాముడి కాలంలో కోతులం మనం, కృష్ణుడి కాలంలో గొల్లోళ్ళం, హరనాథుడి కాలంలో అది చైతన్య మహాప్రభు కాలంలో సన్యాసులం, ఇప్పుడు గృహస్థులుగా వచ్చాం మనం. పోతే ఇంకొక లీల, అద్భుతమైన లీల, గోవర్ధనం నుంచి బృందావనం. ఇప్పుడే నిన్న ఇళ్ళొస్తే 45 నిమిషాలు ఎంతో పట్టింది. అది అప్పుడు టాంగాలో 1.5 గంట పట్టేదంట. అలాంటిది కాలినడకనే హరనాథుడు వస్తూ ఉండగా అన్ని ఆవులు మొరలెత్తుకొని ఆయన దగ్గరకు వచ్చి నాకి ఆయన ముద్దు పెట్టుకొని ఆవులు అప్పటికప్పుడే మాయమైపోయినాయి అంట. 10 నిమిషాల్లో వచ్చేసారంట. ఇది ఎట్లా సాధ్యమని హరనాథుడిని అడిగారు. ఎట్లా సాధ్యం అంటే, ఇప్పుడు కమల పువ్వు ఉంది, ముడుచుకుంటే మొగ్గగా ఉన్నప్పుడు అందరూ నాకు అంటి పెట్టుకుని ఉన్నారు, ముడుచుకుంటే దగ్గర, కేంద్రానికి దగ్గరగా ఉన్నవాళ్ళు అంటే మనం కృష్ణుడికి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళం. అందుకే మనకు ప్రజెంట్ అవతారం తెలుసు, అందరికీ తెలియదు ఈ ప్రజెంట్ అవతారం. చైతన్య మహాప్రభు చెప్పినా కూడా గృహస్థాశ్రమంలో వస్తారని వాళ్ళకు కూడా తెలియదు ఈ అవతారం. అలాంటి అవతారం మనకు తెలిసింది కాబట్టి మనం ఈజీగా ఉద్ధరింపబడడానికి హరనాథుడి నామం ఎంతో ఉపయోగపడుతుందని మనందరికీ కూడా తేట తెల్లమైంది. కుసుమహారులకు చేయు దివ్యహారతిని తిలకించి తరించ ప్రార్థన. జయ జయ మాయా